అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకి జ్యేష్ఠ అమావాస్య వస్తుంది కదా. అమావాస్య అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ అమావాస్య తిథి అమ్మవారికి, ముఖ్యంగా లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకునే అతి ముఖ్యమైన తిథి. మరి అమ్మవారికి పూజ చేసుకోవడంతో పాటు పరిహారాలు ఏవైనా మనము నరదిష్టి నరఘోష నుంచి బయటపడటం కోసం చేసుకుంటూ ఉంటాం కదా. అటువంటివి ఖర్చు లేని పరిహారాలు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఇక్కడ ముందుగా మనము ఎటువంటి పరిహారాలు చేసుకుంటున్నా నమ్మి మన ఇంటికి మంచి జరుగుతుంది, మన ఇంటికి ఒక పాజిటివ్ వైబ్ వస్తుందని నమ్ముతూ ముందుగా లక్ష్మీదేవి అమ్మవారికి, గణపతికి, శివయ్యకి, మీ ఇష్టదైవం ఎవరో వారికి నమస్కారం చేసుకొని ఆ రోజున అమావాస్య రోజున పూజ చేసుకొని అప్పుడు ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు అయితే చేసుకోండి. ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ముందుగా మన నమ్మకం, దైవ ఆరాధన తర్వాతే ఎటువంటి పరిహారాలైనా కూడా మనకి ఫలితాన్ని చూపిస్తూ ఉంటాయి. మరి ముందుగా చూపిస్తుంది గుమ్మడికాయని చూపిస్తున్నానండి. ఇటువంటి గుమ్మడికాయ ఇంటికి కానీ, షాప్స్ కానీ, గృహప్రవేశాలప్పుడు ఎప్పుడైనా సరే ఈ గుమ్మడికాయని ఇలా సిద్ధం చేసి, అలంకరణ చేసి, పూజ చేసి కట్టుకుంటూ ఉంటారు. అయితే ఇది సహజంగా 70 రూపీస్ దగ్గర నుంచి 100, 150 రూపీస్ దాకా కూడా ఉంటూ ఉంటాయి. మనమే తెచ్చి అలంకరణ చేసుకొని పూజన చేసుకోవచ్చు. లేదంటే కొన్ని దేవాలయాల్లో కూడా పూజన చేసి మనకి ఇస్తూ ఉంటారు. అటువంటివి తెచ్చి ఇంటికి కట్టుకుంటే కనుక అమావాస్య రోజు చాలా మంచిది. అయితే ఇది కొంచెం ఖర్చుగా ఉంటుంది. ఈ 100, 150 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోకుండా, లేదా ఆల్రెడీ కట్టున్నాము మిగతా పరిహారాలు చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడే విధంగా మిగతా ఖర్చు లేకుండా చేసుకునే పరిహారాలు ఏంటి అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. ముందుగా నిమ్మకాయనైతే ఒక నిమ్మకాయని తీసుకోండి. దీనిని 4 పక్షాలుగా కొయ్యండి. మనకి ఈసారి ఈ జ్యేష్ఠ అమావాస్య జూన్ 2025వ సంవత్సరంలో మనకి సాయంత్రం 6:37 నుంచి 24వ తారీఖు మంగళవారం వచ్చి 25వ తారీఖు బుధవారం సాయంత్రం 4:34 వరకు కూడా అమావాస్య తిథి ఉంది. మరి మంగళవారం సాయంత్రం 6:36 నుంచి మనకి అమావాస్య తిథి అనేది వచ్చేసింది కనుక మీరు ఈ అమావాస్య పరిహారాలన్నీ కూడా మంగళవారం సాయంత్రం కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మంగళవారం అమావాస్య విశేషమే కనుక అప్పుడు చేసుకోవచ్చు. బుధవారం కూడా చేసుకోవచ్చు. అయితే కొన్ని పరిహారాలు అనేవి ఏవైనా ఇంటికి రాత్రి వేళలో అంటే సాయంత్రం వేళలో చేసుకుంటాం కనుక మంగళవారంతో కూడిన అమావాస్య 24వ తారీఖు ఉంది కాబట్టి అప్పుడు చేసుకోవచ్చు. అమావాస్య లక్ష్మీ పూజ అనేది 24 సాయంత్రం కానీ 25 పొద్దున కూడా చేసుకోవచ్చు మీరు. అయితే ఇక్కడ నిమ్మకాయని ఈ విధంగా 4 పక్షాలుగా కోసి రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, కల్లుప్పు అంటాం, ఆ ఉప్పుని బాగా దాంట్లో పెట్టేసేసి కూరేసి ఆ తర్వాత పసుపు కుంకాన్ని కూడా ఈ విధంగా పెట్టుకోండి. ఈ నిమ్మకాయ పరిహారాలు, ఉప్పు అనేవి మనం ఎక్కువగా దిష్టిని పోగొట్టుకోవడానికి వాడుతూ ఉంటాం. మీరు మొదట్లో చూస్తుంటే అమ్మవారి దగ్గర నిమ్మకాయలు పెట్టని చూశారు కదా, అలా మీరు ఏదైనా పరిహారాలు చేసుకునే నిమ్మకాయలు కనుక ఉంటే ముందుగా అమ్మవారి దగ్గర నమస్కారం చేసుకుని, దీపారాధన చేసి నమస్కారం చేసుకొని ఈ పరిహారాలు చేసుకునే వస్తువులన్నీ కూడా ఒకసారి అమ్మవారి దగ్గర పెట్టి అప్పుడు మీరు ఈ పరిహారాలు చేసుకున్నా కూడా ఇంటికి చాలా మంచి చేకూరుతుంది. ఈ విధంగా పెట్టుకున్న నిమ్మకాయ మీద మనం ఇప్పుడు ఎర్రనీళ్లతో దిష్టి అనేది తీసుకుందామండి. ఇక్కడ ఒక ప్లేట్లో నేనైతే వాటర్ తీసుకొని కుంకాన్ని కలుపుతున్నాను. ఎర్రటి నీళ్ళు కూడా ఎలా కలపాలో చూపిస్తాను. మీ దగ్గర సున్నం లేకపోతే కనుక ఈ విధంగా కుంకుమతోనే ఎర్రటి కుంకుమ వేసి ఎర్ర నీళ్ళు అయితే తయారు చేసుకోండి. దీంట్లోకి మనం యాక్చువల్గా కొంచెం పసుపు వేసి, ఈ నీళ్ళలో పసుపును వేసి ఈ విధమైన సున్నం, మనం తాంబూలంలో వేసుకున్న సున్నం ఉంటుంది కదా, ఆ తినే సున్నం, ఆ సున్నం కనుక దీంట్లో వేస్తే మనకి ఎర్రగా నీళ్ళు అనేవి వస్తాయన్నమాట. ఒకవేళ ఈ సున్నం అందుబాటులో లేకపోతే ఈ విధంగా కుంకాన్ని కలుపుకొని ఈ నీళ్ళలో కూడా కొంచెం ఈ రాళ్ళ ఉప్పుని అయితే వేయండి. రాళ్ళ ఉప్పు నీళ్ళ వేయగల తడిగా అవుతుంది కాబట్టి కొంచెం కుప్పగా వచ్చేలాగా పెట్టుకొని దీనిపైన ఇంతాక మనం తయారు చేసుకున్న నిమ్మకాయని అయితే పెట్టి దీని మీద ముద్ద కర్పూరం కానీ, పచ్చ కర్పూరం కానీ, లేదా కర్పూరపు బిళ్ళలు కానీ ఉంచి ఇది ఇంటికి దిష్టి తీసుకోవచ్చు. బీరువా దగ్గర హారతిలాగా ఇవ్వచ్చు. అలాగే సింహద్వారానికి బయట కూడా దిష్టి తీసుకోవచ్చు. ఇల్లంతా కూడా చూపించచ్చండి. ఈ రెమెడీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మన ఇంట్లో తరచూ ఏదైనా అనారోగ్య సమస్యలు అన్నీ బాగున్నా కూడా, ఇంట్లో అన్ని రకాలుగా బాగున్నా కూడా ఏదో ఒక రకంగా మానసికంగా చికాకు పడుతూ ఉంటాం. ఊరినే కోపం వస్తూ ఉంటుంది, పిల్లల మీద అరుస్తూ ఉంటాము, లేదా ఇంట్లో మగవాళ్ళ మీద అరుస్తూ ఉంటాం, లేకపోతే మగవాళ్ళు మనల్ని అరుస్తూ ఉంటారు. ఇలా ఏదో రకంగా చికాకులు పడుతూ ఉంటాం. అటువంటప్పుడు ఈ రెమెడీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుందని అంటారు. ఈ నిమ్మకాయ ఉప్పుతో కలిపిన ఈ విధమైన కర్పూరంతో దిష్టి తీసుకున్నా కూడా ఇంటికి మనకి అంతా మంచి జరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది అనేది నమ్ముతూ ఇదొకటి చేయాలి. అలాగే కొబ్బరికాయ కూడా మనకి పెద్ద కొబ్బరికాయో 30-40 రూపాయలు పెట్టి కూడా ఏం తెచ్చుకోగలదండి. మనకి 10-15 రూపీస్లో కూడా చిన్న చిన్న కొబ్బరికాయలు అమ్ముతుంటారు కదా, దిష్టికి అవి తెచ్చుకున్నా సరిపోతుంది. ఈ కొబ్బరికాయ మీద కూడా ఒక ముద్ద కర్పూరం కానీ, మన చిన్న కర్పూర బిళ్ళలు కానీ పెట్టి వాటిని వెలిగించి ఇంటి సింహద్వారాన్ని తీయచ్చు. ఈ కొబ్బరికాయ పరిహారం అనేది పిల్లలకు కూడా దిష్టి తీసుకోవచ్చు. మనకి పిల్లలు ఏదైనా తరచూ అనారోగ్య పాలవుతున్నా, లేదా తరచూ ఏడుస్తూ ఉంటారు, పిల్లలు చికాగ్గా ఏడుస్తూ ఉంటారు, రీజన్ ఏమి ఉండదు. అటువంటప్పుడు కూడా వారికి కొబ్బరికాయతో కూడా దిష్టిని తీయచ్చు.
మరి పిల్లలకి ఎప్పుడైనా దిష్టిలు తీసేటప్పుడు ఒక పిల్లాడికి తీస్తుంటే ఇంట్లో 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకళ్ళకి తీస్తున్నప్పుడు మిగతా పిల్లల్ని పక్కన ఉంచకుండా అక్కడ దగ్గరలో ఉంచకుండా వాళ్ళని లోపలికి పంపించేసి ఎవరికైతే దిష్టి తీయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే కూర్చోపెట్టి దిష్టి తీసి వాళ్ళని కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రమ్మని ఈ కొబ్బరికాయని ఎవ్వరు తొక్కని చోటైతే పడేయాలి. అది 4 కూడల్లో రోడ్డు మధ్యలో అస్సలు పడేద్దండి, ఎవరు తొక్కని చోటుగా రోడ్డు పక్కగా పడేసేయండి. ఇక మరొకటి ఎర్రటి నీళ్లు కలుపుకొని ఇంతాకట్లాగే తమలపాకు వేసుకొని దీని మీద కూడా ఒక నిమ్మ చెక్క మీద కుంకుమ అయితే అద్దుకొని దానిపైన కూడా ఈ కర్పూర బిళ్ళ వేసేసి ఇది సింహద్వారానికి బయట వైపు మీరు దిష్టి అనేది తీసుకొని ఈ నీళ్ళను కూడా ఎవరు తొక్కని చోట వంపేసి వచ్చి మీరు కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలండి. కళ్ళు అవన్నీ కడుక్కొని లోపలికి రావాలి. ఈ రెమెడీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా మనం నమ్మి మన ఇంటికి అమావాస్య రోజు చేసుకుంటే కనుక మనకి మంచి జరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది, ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది అని నమ్మిన వాళ్ళు చేసుకోండి. ఎందుకంటే ఉప్పు నిమ్మకాయ అనేది ఎక్కువగా దిష్టి తీసుకోవడానికి మనం బాగా పరిహారాలు వాడుతూ ఉంటాం కనుక. ఇక మరొకటి రాళ్ళ ఉప్పుతో చెప్తున్నానండి. 2 మట్టి ప్రమిదలు అయితే తీసుకొని రెండిట్లోనూ కూడా రాళ్ళ ఉప్పు అయితే వేసేయండి. రాళ్ళ ఉప్పును వేసి మీరు ఈ రెండిటి మీద కూడా ఒక నిమ్మకాయని హాఫ్ కట్ చేసేసుకొని సగానికి కట్ చేసేసి ఒక దానికి పసుపు ఒక దానికి కుంకుమ అద్దండి. ఇవి అందరికీ తెలిసిన పరిష్కారమే. ఇది నేను ప్రతి అమావాస్యకి చేసుకుంటాను కనుక నేను లాస్ట్ మంత్ చేసుకునేదే ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను. ఇవి ఇక్కడ పసుపు కుంకుమ ఈ విధంగా అద్దేసి గడప దగ్గర ఇరువైపులా కూడా పెట్టండి. ఎట్లాగో అమావాస్య కదా అని చెప్పి మనము లక్ష్మీదేవి పూజను చేసుకోకుండా ఉండకూడదండి. ఆ రోజున కొంచెం దీపారాధన చిన్నగా దీపారాధన చేసి ఒక అష్టోత్తరం చదువుకున్నా కూడా అమ్మవారికి ఇష్టమే అని చెప్తారు. కాబట్టి అక్కడ గడప దగ్గర ఇరువైపులా కూడా ఈ విధంగా పసుపు కుంకుమ మధ్యన ఈ ఉప్పుతో పెట్టిన ఈ ప్రమిదల్ని అయితే పెట్టేసేయండి. మీకు పాసిబిలిటీ ఉంటే ఇంకా అక్కడ దీపారాధన చేస్తే కూడా మామూలు ప్రమిదల్లో దీపారాధన చేస్తే కూడా చాలా మంచిది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా అమ్మవారికి ధూపం చూపించేసి కనీసం దీపారాధన చేయలేకపోతే ఏదైనా ఆ పూట ధూపం చూపించేసి అటు ఇటు మాత్రం ఈ ప్రమిదలు పెట్టండి. లేదంటే అటొక దీపం ఇటొక దీపం పెట్టినా కూడా ఇంకా మంచిదే. ఇంటి ముందు ఈ విధంగా ముగ్గు వేస్తారు కదా, ఇలా పెట్టినా సరిపోతుంది, లేదా కనీసం ధూపం అన్నమాట. ఇక పిల్లలకి తీసే దిష్టిలో మరొకటి చూపిస్తున్నానండి. ఉప్పుతో దిష్టి ఎక్కువగా పిల్లలకి తీస్తూ ఉంటాం కదా, ఏదైనా బయటకు వెళ్ళొచ్చినా ఫంక్షన్స్కి వెళ్ళొచ్చినా అలా పిల్లలు చికాగా ఏడుస్తూ ఉంటారు, దిష్టి తగిలిందని అనుకుంటాము. అటువంటప్పుడు మనం వాళ్ళకి ఉప్పుతో దిష్టి తీసేస్తూ ఉంటాం. ఇది పాతకాలం మన అమ్మమ్మల దగ్గర నుంచి అమ్మ దగ్గర నుంచి వస్తున్నదే కదా. అటువంటప్పుడు ఈ ఉప్పుతో మనం దీన్ని పట్టుకుని ఎండుమిర్చిని కూడా పట్టుకొని 2 చేతులతో ముందు నుంచి వెనక అంటే మనకి క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్గా ఇలా దిష్టి తీసి ఇది కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసి దిష్టి తీసిన వాళ్ళు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని లోపలికి రండి. పిల్లలకు కూడా కడగండి. ఇది పసిపిల్లలకు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఏదైనా బయటకు వెళ్ళొస్తే ఎవరైనా నలుగురు ఎత్తుకున్నా కూడా వాళ్ళు చాలా చికాగా ఏడుస్తూ ఉంటారు. అటువంటిప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. మరొకటి చూపిస్తాను. ఇంతాక ఎర్ర నీళ్లు కుంకుమతో కలిపాను కదండి, ఇదేనండి అది. పసుపు నీళ్ళల్లో మనం ఈ విధంగా సున్నం వేసి ఆ సున్నం బాగా కరిగిపోతే కనుక మనకి ఎర్రటి నీళ్ళు అయితే వచ్చేస్తాయి. ఈ ఎర్రటి నీళ్ళల్లోనే మరొక రెమెడీ నేను ఉప్పుతో చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా నమ్మి ఇంటికి చేసుకోండి. ప్రతి అమావాస్యకి చేసుకోవచ్చు. ఈ జ్యేష్ఠ అమావాస్య అందులో మరుసటి రోజు నుంచి మనకి జూన్ 26 నుంచి ఆషాఢ శుద్ధ పాడ్యమితో వారాహిదేవి నవరాత్రులు కూడా మొదలవుతున్నాయి. కాబట్టి అమ్మవారికి చక్కగా పూజ చేసుకునే ముందు ఇంటిని పూజా గదిని ఏ విధంగా శుభ్రం చేసుకుంటామో నెగిటివ్ ఎనర్జీని కూడా బయటకు పంపించేసి ఈ విధంగా పాజిటివ్గా అమ్మవారి పూజను కూడా మీరు అందరూ చేసుకొని కోరుకుంటున్నాను. దీని మీద ఈ ఎర్రటి నీళ్ళలో ఉప్పునైతే వేసేసి ఒక 5 లవంగాలు కానీ 7 కానీ 9 కానీ లేదా ఒక 3 కానీ లవంగాలు అయితే పెట్టేసి దీనిపైన కూడా కర్పూరం వెలిగించి ఈ నీళ్ళతో కూడా మీరు దిష్టిని తీసుకోవచ్చు. అంటే ఉప్పుతో కానీ నిమ్మకాయతో కానీ ఇలా కూడా దిష్టిని తీసుకోవచ్చు. నిమ్మకాయ లేనప్పుడు రాళ్ళ ఉప్పు ఉందనుకోండి, ఇంట్లో మెత్తటి ఉప్పు వాడమండి, కల్లుప్పే వాడతాం, రాళ్ళ ఉప్పే వాడతాము. ఒకవేళ మీ దగ్గర అందుబాటులో నిమ్మకాయ లేకపోయినా రాళ్ళ ఉప్పుతో చేసుకోవచ్చు. అందుకని ఈ రెమెడీ కూడా చూపిస్తున్నాను. నరదిష్టి నరకోశ నుంచి బయటపడటానికి ఈ పరిహారాలు చాలా బాగా పనిచేస్తాయండి. ఇక పిల్లలకు ఉపయోగపడే మరొకటి చూపిస్తున్నాను. మనం నిండుగా వండుకున్న గిన్నెలోంచి అన్నం తీయండి. అన్నం ఒక ముద్ద సరిపోతుంది. అన్నం అనేది పిల్లలు తినకుండా వాళ్ళకి వామిటింగ్స్ అవటం కానీ లేదా తినకుండా ఏడవటం కానీ చేస్తుంటారు కదా. అటువంటప్పుడు కూడా ఈ అన్నంలో కొంచెం కుంకుమ వేసి ఎర్రగా కలిపి ఈ అన్నంతో కూడా దిష్టి తీసి పడేస్తే కూడా పిల్లలు చక్కగా అన్నం అనేది తింటారనమాట. వాళ్ళకి ఆరోగ్యం అంతా బాగున్నా కూడా అన్నం తినడానికి ఇష్టపడరు, ఏడుస్తూ ఉంటారు. అటువంటప్పుడు కూడా ఈ పరిహారాలు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అమావాస్య రోజు చేసుకుంటే మరింత ఫలితం ఉంటుంది. అయితే పిల్లలకి తీసుకునే దిష్టిలు విడి రోజుల్లో కూడా చేసుకోవచ్చండి. ఎందుకంటే బయటకు వెళ్ళొచ్చినప్పుడు వాళ్ళు తినకపోవటం ఏడుస్తడం చేస్తూ ఉంటారు కాబట్టి ఏడవటం అటువంటివి పిల్లలకి చూపించినవి అయితే విడి రోజులు కూడా చేసుకోవచ్చు. ఇంటికి చూపించినవి అయితే కనుక సింహద్వారానికి ఇల్లంతా చూపించుకునే పరిహారాలు అయితే మీరు అమావాస్య రోజు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఏ పరిహారం చేసుకున్నా మనకున్న నరదిష్టి నరఘోష పోవాలి, బాగుండాలి, అమ్మవారి దయవల్ల నమస్కారం చేసుకుని నమ్మి చేసుకోండి. అంతేగాని ఇవి 4 కూడలలో పడేయటం కానీ 4 తిరిగే చోట అస్సలు పడేయద్దు.
ఈ అమావాస్యకి చేసుకునే పరిహారాలు సులువుగా ఇవైతే చూపించానండి. దీంట్లో మీకు ఏవి పాటించగలిగితే, మీకు ఏవి యూజ్ అవుతాయి అనుకుంటే అవి చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.